ఛానల్ రీచ్ అయితే బాగుంది. కనీసం 500 మంది నుంచి 1000 లోపు జనం చూస్తున్నారు. నిజంగా అలా చూస్తే సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగటం లేదు. దయచేసి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. దయచేసి ఈ ఛానల్ గ్రో అవ్వడం కోసం, ఇందులో విషయాలు 10 మంది తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతమంది అంటే రోజుకి 400 మంది చూస్తున్నప్పుడు లేదా 1000 లోపు చూస్తున్నప్పుడు సబ్స్క్రైబర్స్ కనీసం ఒక 50 మంది పెరిగినా కూడా చాలా త్వరగానే మనకి రీచ్ అందుకోగలుగుతాం. కానీ అలా సందర్భం జరగట్లేదు. రోజు 2, 3, 4 సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అయితే నాకు ప్రైవేట్ వీడియోలు అంటే ఎవరో చేసిన వీడియోలు పెట్టేదానికన్నా మనం సొంతంగా చేసిన వీడియోలు పెట్టి ఎదగాలనేది నా గోల్. అందుచేతనే నా ఛానల్లో ప్రతి 100లో 90 వీడియోలు ఖచ్చితంగా నా సొంతమే ఉంటాయి. మీరు ఈ కష్టాన్ని గమనించాలి. విషయాన్ని మెయిన్ 10 మందికి తెలియజేయడం కోసమే ఈ ఛానల్ గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది గుత్తిబీర అండి. ఇది కొత్త వెరైటీ, ఇప్పుడు వరకు నేను వేయలేదు, ఫస్ట్ టైము. చూసారు, అన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇలా గుత్తులుగా పొట్టిగా కాస్తాయి. మన బీరంత పొడుగు కాయవు ఇవన్నీ గుత్తిబీరలు. మెయిల్ ఫ్లవర్స్ అసలు లేవు దీనికి. అయితే నేను వీటిని పాలినేషన్, ఇదిగోండి ఇది పాలినేషన్ అయిపోయింది, ఇది కూడా పాలినేషన్ అయిపోయింది. దీనికి ఏం చేశానంటే మన నేతి బీర ఉంది కదా, నేతి బీర మెయిల్ ఫ్లవర్స్ తోటి పాలినేషన్ చేశాను, సక్సెస్ అయింది. ఇది నేతి బీర ఆడపువ్వులు వచ్చి మగ పువ్వులు లేనప్పుడు మామూలు బీర అంటే గుత్తి బీర కాకుండా మామూలు బీర పువ్వులతోటి పాలినేషన్ చేస్తే అవి కూడా సక్సెస్ అయ్యాయి. అనేది ఇప్పుడు కూడా రివర్స్గా మళ్ళీ నేతి బీరకి ఏదైతే పాలినేషను మామూలు బీరతో చేశానో అలాగే నేతి బీర మెయిల్ ఫ్లవర్ ఏదైతే ఉందో దాంతో ఇప్పుడు గుత్తి బీరకు పాలినేషన్ చేశాను. అది ఫార్ములా సక్సెస్ అయింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అయ్యిందని భావించాను. నిజంగానే సక్సెస్ అయ్యింది. ఇదిగోండి ఇది పిండి దశలోకి వచ్చింది. మీకు పాలినేషన్ అవ్వకపోతే ఇలా అసలు ఎదగదు. టక్మని ఎంత పిండి ఉందో అంటే ఇప్పుడు ఇలా పిండి ఉందనుకోండి, ఇది ఇంకా విడవలేదు కదా, ఇంతే ఉండిపోతుంది. 2వ రోజు 3వ రోజు ఎండిపోతుంది. ఇలా గట్టిగా ఉందంటే ఇది పాలినేషన్ అయిపోయినట్టే. ఇంకా ప్రతిరోజు ఇందులో మార్పు కనపడుతూ ఉంటుంది మనకి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.